పాల సముద్ర మథనం మొదలైంది. మందర పర్వతం చక్రంగా తిరుగుతూ వాసుకి సహాయంతో మదనం సాగింది. దానవులు ఆశగా అమృతాని కోసం ఎదురుచూస్తుండగా మదనం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రథమంగా వెలువడింది ఆలాహల విషం. ఆ విషం అసాధారణమైనది. అది ఒక చోటకి చేరిన వెంటనే ఆయుష్ను నాశనం చేసే శక్తి కలిగింది. అది అంత భయంకరంగా ఉండడంతో దేవతలు, అసురులు భయంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. సమస్తం దద్దరిల్లిపోయింది. అందరూ ఒకే మొక్కుబడిగా ప్రార్థించారు, ఓ మహదేవ కాపాడు అని. శివుడు కైలాసం నుండి వచ్చి విషాన్ని తన కంఠంలో నిలిపాడు. విషం తాగిన వెంటనే ఆయన గొంతు నీలంగా మారింది. అందుకే ఆయన్ని నీలకంఠుడు అని పిలుస్తారు. ఈ విధంగా భక్తుల రక్షణ కోసం తన శరీరంలో విషాన్ని నిలిపి శివుడు మదనాన్ని ఆపకుండా కొనసాగించేలా చేశాడు.